Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఒక్కొక్క రోజు మనం ప్లెజెంట్గా లేచినా సరే ఏదో ఒకటి డిసప్పాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డే అయితే పవర్ లేకుండా స్టార్ట్ అయిందనమాట మాకు. అండ్ ఇంకొక డిజాస్టర్ కూడా జరిగింది. అదేంటి అని వీడియోలో షేర్ చేస్తాను. అపార్ట్మెంట్లో కామన్ సోలార్ వాటర్ హీటర్ ఉంది. కానీ పొద్దునే చల్లగా ఉండటం వలన వేడి నీళ్ళు రాలేదు. అందుకని ఒక గిన్నెలో నీళ్లు పెట్టేశాను అనమాట. సిద్ధు స్కూల్కి వెళ్ళాలి కదా. మార్నింగ్ అయితే నేను అసలు ఏది షూట్ చేయలేదండి. చెనా ప్యాటీస్ చేద్దాము అని చెప్పి రాత్రే సోక్ చేసి ఉంచాను. కానీ మార్నింగ్ పవర్ లేకపోయేసరికి అసలు ఏది కూడా సరిగ్గా చేయబుద్ధి కాల. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. గుగ్గిళ్ళు చేయొచ్చు, లేదంటే చెనా ప్యాటీస్ తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు అని. పాట్ఫుల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాం కదా, అయితే దీన్ని రీయూజ్ చేయొచ్చు అని మా ఫ్రెండ్ అన్నది. తనైతే కూరలు చేస్తుందంట ఇందులో. నేను 2 times కూడా ఫెయిల్ అయ్యానండి. ఎందుకో చెప్తాను. నేనేం చేశానంటే వాటర్ పోసి చక్కగా స్టవ్ మీద పెట్టేసా. ఒక 5 minutes తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ పెచ్చుడు వచ్చింది, టప్ అని సౌండ్ వచ్చింది. అంటే లోపలున్న ఎయిర్ బబుల్ ఎస్కేప్ అయ్యి ఇది ఇట్లా బ్రేక్ అయిందనమాట. సో ఇది ఎందుకు జరుగుతుంది అనేది నాకైతే అర్థం కాల. ఇది రెండో పాట్ ఇలా అవటము, సేమ్ ఫస్ట్ పాట్ కూడా ఇక్కడే బ్రేక్ అయింది, సమ్వేర్ ఇక్కడ అలా బ్రేక్ అయిందనమాట. సో మా ఫ్రెండ్కి అదే చెప్పాను, నువ్వైతే యూజ్ చేయకు, అనవసరంగా కూర వేస్ట్ అవుతుంది అండ్ మన మీద ఏదైనా పడితే లేనిపోయిన ఇది కదా అని. అండ్ మొక్కల విషయానికి వస్తే ఇందులోనేమో ఇంకా హోల్ చేయట్లేదు కాబట్టి ఏ మొక్కకైతే ఎక్కువ వాటర్ పడుతున్నాయో ఆ మొక్కలు పెట్టుకుందామని అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ తమలపాకు మొక్క, మనీ ప్లాంట్ కూడా కొంచెం మాయిస్ట్గానే ఉండాలి సాయిల్, అలా అని ఫుల్గా తడిగా ఉండకూడదు, డ్రై అవ్వకూడదు. సో ఇదండి నా అప్డేట్ అనమాట ఈ బిర్యానీ పాట్ మీద. సో మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే దీనిలో వండాలని చాలా ఉంది. నేను లిక్విడ్ పోసాను కాబట్టి అంటే లైక్ రసము, వాటర్ ఇలాంటివి బాయిల్ చేస్తే మేబీ పగులుతున్నాయా అని చెప్పి నేను మా మేడ్ కొంతసేపు డిస్కస్ చేసుకున్నాం అనమాట దీని గురించి. ఐ డోంట్ నో కరెక్ట్ రీజన్. కానీ మా ఫ్రెండ్ మాత్రం తను మామూలుగా పులుసు కూరలు చేసిందంట. ఇందులో 2 times 3 times వండానని చెప్పింది. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్ విత్ మై పాట్. కానీ నాకు ఎంత నచ్చిందో ఇది. ఈ బాటిల్ అండ్ స్టీల్ డబ్బాలో ఉన్నది ఏంటంటే ప్రతిరోజు కూడా నేను మీగడ కలెక్ట్ చేస్తూ ఉంటా, దాని నుంచి బటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసరికి ఏమో నెయ్యి ప్రిపేర్ చేసి మేము పప్పు వాటిల్లో తింటూ ఉంటాము. బటర్ని యూజువల్గా నేను ఫ్రీజర్లో స్టోర్ చేస్తూ ఉంటాను. బయట నుంచి తీసుకొచ్చిన బటర్ కదా ఇది. ఈ బటర్ వచ్చేసరికి ఏమో కుకింగ్కి యూజ్ చేస్తాను, లేదంటే బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి అట్లా వాడుతూ ఉంటాను. బటర్ బ్లాక్ నుంచి మనం డైరెక్ట్గా తీసి యూజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, టైం వేస్ట్ కూడా అనమాట. సో నేను ఏం చేస్తూ ఉంటానంటే బటర్ బ్లాక్ మామూలుగా తెచ్చి చాలా రోజులు అయిపోయింది, ఇది ఫ్రీజర్లో ఉంది, అందుకని కొంచెం బయట పెట్టేసి తర్వాత క్యూబ్స్ కింద కట్ చేశాను అనమాట. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుంటే ఒక్కొక్కటి తీసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చలికాలం కాబట్టి అసలు చేతికి అంటకుండా ఎక్కడా కూడా మెల్ట్ అవ్వకుండా చక్కగా క్యూబ్స్ వచ్చాయండి. అదే సమ్మర్లో లేదా క్లైమేట్ బాగా వేడిగా ఉన్నప్పుడు చేసామంటే పైనంతా మెల్ట్ అవుతూ ఉంటుంది, లోపలేమో గట్టిగా ఉంటుంది. ఇలా కట్ చేసి ఉన్నది చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అందుకని ఇమీడియట్గా నేనైతే ఫ్రీజ్ చేసేస్తున్నా. ఇది నిన్న నేను బయటికి వెళ్ళినప్పుడు ఈ ఎక్స్ట్రా బాక్సెస్ తీసుకొచ్చాను. పిండి అది స్టోర్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. కొన్ని ఏం చేస్తా అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఉన్నాయనుకోండి, ఇంత పెద్ద డబ్బాలు వేస్ట్ కదా, సో ఇట్లాగా అన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టేస్తా. వాటి కోసం పెద్దది ఆల్రెడీ ఇది పాతదే అనమాట, ఒకటి కొత్తది తీసుకున్నాను. ఈ 2 పాతవే. వీటిల్లో ఇది చూడండి, ఇది అమ్మ హోల్సేల్లో చక్కగా ఇలా తీసుకొని తనకు కొన్ని నాకు కొన్ని అన్నట్టు ఉంచేసింది. అవి ఎక్కువ ఉంటే ఇలా బాక్సెస్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఫ్రీజ్ చేసేస్తాను. అండ్ అది కూడా కొంచెం కొంచెం పిండిలు ఉంటే అలా పెట్టేసాం. ఇవి వచ్చేసరికి 1/2 kg బాటిల్స్. ఇదేమో జొన్న పిండి, ఇది బియ్యం పిండి. ఇవి కూడా నాకు చాలా హ్యాండీగా ఉన్నాయి. ఇవి క్వాలిటీ బాగోవేమో అనుకుంటాం చూడగానే, కానీ లెమన్ పెట్టినప్పుడు ఎన్ని రోజులు నిలవ ఉంటున్నాయంటే ఐ షో యూ. నిమ్మకాయలు తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది. చూడండి, నేను తెచ్చినట్టే ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి కాయలు, అస్సలు మెత్తపడలేదు. అండ్ ఉసిరికాయలు కూడా కొన్ని ఉన్నాయి, కలిపి పెట్టేశాను.
ఈ బాక్సెస్ వీటి పేరు సమ్ ప్రిన్స్ ఏదో ఉందండి. ఇవి లోకల్ స్టోర్లో తీసుకున్నాను నేను ఇక్కడ. ఇదేమో సొంటి బెల్లం అనమాట. బెంగళూరు నుంచి మా అత్తగారు తీసుకొచ్చారు. మా తోటికోడలు వాళ్ళు బెంగళూరులో ఉంటారు కదా, సో తన దగ్గర చూసారంట ఇది బాగుంటుందని చెప్పి, లైక్ ఏదైనా టీ లాగా తాగొచ్చు అని చెప్పి తీసుకొచ్చారు. నాకైతే ఇది ఉత్త తినటం ఇష్టము. దీని తమిళ్ నేమ్ నాకు అంత ఐడియా లేదు, కానీ తినడానికైతే చాలా బాగుంటుంది. కొంచెం కొంచెం కొరుక్కొని తినేయచ్చు స్నాక్ లాగా. బెల్లం అండ్ జింజర్ రెండు కలిపి తిన్నట్లు ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ టూర్ కాదు, నేను జస్ట్ డబ్బాలు చూపించాను కదా, నాకు బాగా అనిపించినాయి, నేను షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి ఇవి పెట్టానండి. ప్లాస్టిక్ అయితే నేను చాలా తక్కువ యూజ్ చేస్తా, ఇవి నిలవ ఉంటున్నాయని చెప్పి తీసుకున్నాను అనమాట. దట్టు డ్రై ఐటమ్సే కదా, అందుకని పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లం కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. కింద ఒక టిష్యూ వేసేసి పెట్టేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది నా కలెక్షన్ ఆఫ్ జాడీలు అనమాట. ఇందులో కొన్ని పచ్చళ్ళు అయితే నేనే చేశాను. అల్లము, డబ్బకాయ, అదేమో ఉసిరికాయ. అవి రెసిపీస్ కూడా నేను చూపించాను కదా. ఈ చింతకాయ తొక్కు కూడా నేనే చేశాను అండి. లైక్ 3 years బ్యాక్ 4 years బ్యాక్ చేస్తే కొంచెం మిగిలిందనమాట, అది ఆ బాటిల్లో ఉంచేసాను. అదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. వెనకాల దబ్బకాయ ఊరగాయలు అవి ఉన్నాయి. ఇవాళ నేను మెయిన్ చేయాల్సిన పనుల్లో ఇది నెయ్యి కాయాలన్నమాట. నేను ఫుల్ నా టైం అంతా ఇవాళ దీనికే డెడికేట్ చేసేస్తాను. వింటర్లో చలి నురుసు పట్టకుండా ఉంటాను కానీ జస్ట్ వామ్ వాటర్ యాడ్ చేస్తున్నా. అస్సలు చూడండి వేడిగానే ఉండదు, ఊరికే అట్లా మనం స్టవ్ మీద పెట్టి 2 seconds ఉంచి తీసేస్తే చాలు, చలి నురుసు పడకుండా వస్తుందన్నమాట. లేదంటే చలికాలంలో బాగా నురగలాగా వచ్చేసి ఎంతసేపటికి కూడా బటర్ పడదు, బాగా చల్లగా ఉంటుంది. చూసారు కదా, అసలు ఎప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసాను, ఇంకా చల్లగానే ఉంది. మనకి రూమ్ టెంపరేచర్లోకి రావాలంటే టైం పడుతుంది, అందుకని ఈలోపు నా పని ఫినిష్ చేసుకోవాలి కదా, సో కొద్దిగా వామ్ వాటర్ యాడ్ చేశాను. అసలు అయితే సమ్మర్లో ఇలా చేయకూడదు, బటర్ రాదనమాట. సో ఇప్పుడు చూడాలి దీనికి చల్లనూర్స్ పడుతుందా లేదా అని. చలికాలంలో బాగా చల్లగా ఉంటుంది కదా, అందుకని బటర్ మిల్క్ని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు చిలికామంటే చక్కగా బటర్ వస్తుంది. ఇవాళ ఏం జరిగిందంటే, నేను ఒక ఆయిల్ బాటిల్ ఫిల్ చేశాను కదా, సెస్మీ ఆయిల్ బాటిల్ పూజకని చెప్పి. పాప మార్నింగ్ మా హస్బెండ్ పూజ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఆయిల్ బాటిల్ తీశారు, తీగానే ఆ చేయి జారి పడి పగిలిపోయింది. నాకైతే ఎంత పని అనిపించిందంటే పొద్దున, తనేమో చాలా ఫీల్ అయ్యారనమాట. అసలే లైక్ నువ్వు ఫాస్టింగ్ అయితే మళ్ళీ ఈ పనులన్నీ ఎంత క్లీనింగ్ ఉంటుంది అని. కానీ రియల్లీ చాలా టైం పట్టిందండి అది క్లీన్ చేయడానికి. ఫస్ట్ ఆయిల్ అంతా కూడా ఒక క్లాత్ తోటి తీసేసాము, బాటిల్ అంతా కూడా తీసేసాము. తర్వాత ముగ్గు పొడి ఉంటుంది కదా, ముగ్గు వేసేసి ఇంకా అలా ఒక 2 minutes ఉంచి చేతితోటి గట్టిగా ఇట్లా అనేస్తే అదంతా వచ్చేసింది. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఉందేమోనని మరి కొంచెం ముగ్గు పొడి వేసేసి తుడిచేసా. ముందు అదంతా ఒక చాట్లోకి ఎత్తేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కిచెన్ క్లీనర్ స్ప్రే ఉంటుంది కదా, అదంతా ఫుల్గా స్ప్రే చేసేసి ఒక 3 times మాప్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి నార్మల్ మాపింగ్ చేశాను అనమాట. ఇదంతా యాక్చువల్లీ నేను చూపించవచ్చు, కానీ వద్దనుకున్నా, ఎందుకులే అవన్నీ చూపించటము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా వీడియో తీయాలి అని అన్నా సరే నాకు ఆ మూడ్ లేదనమాట. అంత డిజాస్టర్ అయినప్పుడు ఎవరికి కూడా అదంతా లైక్ చూపించాలి, షూట్ చేయాలని అనిపించదు కదా, అసలు ఆ థాట్ కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భయం ఏంటంటే ఆ టైంలో ఫ్రిడ్జ్ కిందకి ఎక్కడ వెళ్ళిపోతుందా అని చెప్పి. ఇంకా అట్లాగే ఎలాగోలా నేను క్లీన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇనీషియల్గా మా మెయిడ్ హెల్ప్ చేసింది. ఇంకా నెక్స్ట్ మెయిన్ క్లీనింగ్ ఉంటుంది కదా, అసలు జిడ్డు లేకుండా క్లీన్ చేసుకుంటాం, అది మన వల్లే అవుతుందండి. వాళ్ళు అలా మనలాగా చేయలేరు కాబట్టి సో ఇంకా నెక్స్ట్ నేనే క్లీన్ చేసుకున్నాను. కాఫీ టీ తాగిన తర్వాత మిగిలిన పాలన్నీ కూడా తోడు పెట్టేస్తాను. చక్కగా పైన మేగడి తేలి గడ్డలా కడుతుంది కదా, అదంతా కూడా ఒక డబ్బాలో కలెక్ట్ చేసి ఫ్రీజర్లో ఉంచేస్తాను. ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం మిగిడి ఫిల్ చేస్తూ ఉంటాను. అదంతా డబ్బా ఫుల్ అయిపోయిన తర్వాత ఇలా తీసి బయట ఉంచేసి మొత్తం గడ్డ కరిగిన తర్వాత అప్పుడు చిలక కొడితే బటర్ వస్తుంది. వేరే సీజన్స్లో ఇది చేసుకోవడం చాలా సింపుల్,
కానీ ఇలా చలికాలంలో మాత్రము ఛాలెంజింగ్గా ఉంటుంది. వెంటనే నొరగొచ్చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి కూడా బటర్ అసలు తేలదనమాట. మజ్జిగ చిలుకుతూనే ఇంకొక పక్కనేమో స్టోర్ బాట్ బటర్ ఉంది కదా, దాన్ని మెల్ట్ చేసేస్తున్నాను. అంటే మిల్కీ మిస్ట్, అమూల్ అలాంటివి మనం బయట తెచ్చుకుంటాం కదా బటర్ బ్లాక్స్, దాన్ని మెల్ట్ చేస్తున్నాను. అదేమో కుకింగ్లో యూస్ చేస్తాను. ఇప్పుడు వెన్న తీస్తున్నాను కదా, ఇది చక్కగా మేము పప్పు, పచ్చడి వాటిల్లోకి మామూలుగా ఫుడ్లోకి తీసుకుంటాము. అండ్ కావాల్సినంత కిచెన్లో ఉంచుకుంటాను, మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచేస్తా. సో మనం డైలీ టచ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న నెయ్యి ఏదైతే ఉందో అది నేను పూజకు కూడా వాడతాను. ఎందుకంటే స్పెసిఫై చేస్తున్నా, నిన్న మన వ్యూవర్ అడిగారు పూజకు వాడతారా అని. ఇంట్లో చేసుకున్న బటర్కి చాలా ఇది ఉంటుందండి, మిల్క్ స్కిన్స్ ఉంటాయి. అందుకని కుకింగ్ టైము కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే స్టోర్ బాట్ బటర్ అయితే జస్ట్ ఒక 10 minutesలో మనం నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఫుల్గా ప్రాసెస్ చేసి మొత్తం అంతా ఇంప్యూరిటీస్ అన్నీ తీసేస్తారు. అంటే మిల్క్ స్కిన్స్ అని కొన్ని ఏమైనా నలకలు ఉంటే అలాంటివన్నీ తీసేస్తారు. పైగా బటర్ బ్లాక్స్ వాళ్ళు పచ్చిపాల మీద మీగడ తీస్తారనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే బిలోనా మెథడ్ అని చెప్పి నేను కొత్తగా వింటున్నాను. అది వారధి ఫార్మ్స్ నేత్ర ఉంది కదా, తను చెప్తుంటే విన్నా అనమాట. సో ఇది వచ్చేసి బిలోనా మెథడ్. అంటే ఇప్పుడు మనం చేసింది ఇంట్లో పెరుగు మీద మీగడ తీసుకుంటే దాంట్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది అని అంటారు. ఈ వలన చాలా లాభాలు ఉన్నాయి. బ్రెయిన్కి చాలా మంచిది అండ్ అట్లాగే షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది రైస్తో పాటు తీసుకుంటే. ఈ నెయ్యి వచ్చేసరికి మాకు దాదాపు 1.5 months to 2 months వరకు వస్తుంది. ఈ నెయ్యి అయితే ఇన్ని రోజులు వాడతాను అని లేదు, లైక్ కుక్ చేసిన ప్రతిసారి ఇది వాడతాను అండ్ ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా సరే చక్కగా నిల్వ ఉంటుంది. ఒక డీటెయిల్ రెసిపీ వేరే వీడియోలో కూడా షేర్ చేశాను అండి, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక టీ ఫిల్టర్ తీసుకొని నెయ్యి అంతా కూడా చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. గోదావరి అడుగునే ఉంటుందన్నమాట. మొత్తం చల్లారిపోయిన తర్వాత, ఫుల్గా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే అప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. టీ చేయటం అనేది ఎంత పెద్ద ప్రాసెస్ అంటే క్లీనింగ్ కూడా అందులో పార్టే అండి. ఎందుకంటే అసలు స్మెల్ వచ్చేస్తాయి అనమాట సరిగ్గా క్లీన్ చేయకపోతే. వాషింగ్ పౌడర్స్ ఉంటాయి కదా, ఎక్సో అని చెప్పి లేదా సబీనా, ఇలాంటి పౌడర్ ఏదన్నా అప్లై చేయండి. డిష్ వాషింగ్ లిక్విడ్కి అయితే అంత బాగా క్లీన్ అవ్వదు. ఇలా స్ప్రింకిల్ చేసేసి బాగా వేడివేడిగా ఉన్న వాటర్ని పోసేస్తే ఒక 5 minutes పక్కన ఉంచేసేయాలి. ఆ తర్వాత గీ అంతా మెల్ట్ అవుతుంది, చుట్టూ గట్టిగా అంటుకుపోతుంది అనమాట. గోదావరి అంటారు కదా, సో అదంతా కూడా నెమ్మదిగా సాఫ్ట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఆ వాటర్ని డిస్కార్డ్ చేసేసి స్క్రబ్ చేసేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో సాయంత్రమే వంట చేయడం కుదురుతుందనమాట నాకు. ఇవాళ మెంతికూర పప్పు చేశాను. ఒక పక్కన ఘీ ప్రిపేర్ చేస్తూనే మెంతికూర అదంతా కూడా వలిచి ఉంచేసా. ఇవాళ నేనే వీడియోలో కావాలని కనిపించలేదండి, ఎందుకంటే మార్నింగ్ డిజాస్టర్ తర్వాత ఇంకా నేను నైటీలోనే ఉండాల్సి వచ్చింది. అక్కడ నుంచి కొంచెం ఫ్రీజర్ క్లీన్ చేసుకోవడం, నిన్న తెచ్చిన డబ్బాల్లో అన్నీ ఫిల్ చేసుకోవడము. సో అట్లాగా నాకు అసలు రెస్ట్ లేకుండా ఇప్పుడు నైట్ 9 అవుతుంది, అయినా నేను ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను. సో ఇట్లా పని జరుగుతూనే ఉందన్నమాట మార్నింగ్ నుంచి. వంట చేయడం అయిపోయిన తర్వాత ఇడ్లీ బ్యాటర్కి అని చెప్పి పప్పు నానబెట్టి ఉంచాను. దోశపిండి ఇంకా కొంచెమే ఉందన్నమాట. అట్లీస్ట్ నెక్స్ట్ 2 weeks కూడా ఇడ్లీయే ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర రవ్వ ప్యాకెట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇడ్లీ రవ్వ మళ్ళీ త్వరగా పాడైపోతుంది అనమాట. అందుకని నేనైతే సాంబార్ ఇడ్లీ ఒకరోజు, చట్నీతో ఒకరోజు, అట్లా ఏదో ఒకటి చేసేద్దాంలే అన్నట్టు ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఇడ్లీ పిండే రుబ్బేసి ఉంచాను. ఇడ్లీ బ్యాటర్ని ఇందులోనే ఫర్మెంట్ చేసేస్తున్నా. ఇప్పుడు నా ఫ్రిడ్జ్ పెద్దది కాబట్టి నాకు లైక్ అడ్వాంటేజ్ అనిపిస్తుంది అనమాట. ఇంత పెద్ద బాక్స్ కూడా హాయిగా లోపలికి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నమే పెరుగు తోడు పెట్టేశాను, ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ప్లాన్ చేద్దామా అని చెప్పి కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నా. మోస్ట్లీ హిల్ స్టేషనే ప్లాన్ చేస్తాము. దట్టు మేము బస్సులో వెళ్తే ఈజీ మాకు, ఎందుకంటే ఇప్పుడైతే ట్రైన్ టికెట్స్ అసలు ఇంపాసిబుల్ అనమాట, దొరకవు ఎక్కడికి కూడా. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.